ఇందూరులో ఓ భారీ అవినీతి తిమంగలం ఏసీబీకి చిక్కింది. ఏకంగా 6 కోట్ల వరకు నగదు, బంగారం, ఆస్తులను గుర్తించారు అధికారులు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి అవినీతి బాగోతం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. రోజుకు కనీసం 1 లక్ష లంచంతో ఇంటికెళ్లేవాడని ప్రచారం జరుగుతోంది. కట్టల నోట్లు. ఇదంతా కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు, జలగల జనం నుంచి అక్రమంగా సంపాదించిన కోట్లు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ దాసరి నరేందర్ అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదులు రావడంతో శుక్రవారం ఉదయం 5 గంటలకు నిజామాబాద్ వినాయక్ నగర్లోని ఆయన ఫ్లాట్పై అధికారులు దాడులు చేశారు. ఈ సోదాలో 2.93 కోట్ల నగదు, ఆస్తి పత్రాలు, నగలు గుర్తించారు. అతని తల్లి, తమ్ముడు, నిర్మల్లోని అత్తగారింట్లో ఏకకాలంలో 25 మంది అధికారులు సోదాలు చేశారు. అశోక టవర్స్ 2nd ఫ్లోర్లోని 209 ఫ్లాట్లో ఉంటున్న నరేందర్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. బెడ్రూమ్లోని సూట్ కేసుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. బెడ్ కింద, కిచెన్ రూమ్లోనూ వెతుకగా మొత్తం 2,93,81,000 నగదు దొరికింది. 4 కౌంటింగ్ మిషన్లతో డబ్బులు లెక్కించారు. బీరువాలోని 51 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తల్లి, భార్య పేరు మీద బ్యాంకుల్లో మరో 1.10 కోట్ల రూపాయలున్నట్లుగా గుర్తించారు. మున్సిపల్ ఆఫీస్లోని దాసరి నరేందర్ ఛాంబర్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. టేబుల్ డ్రాలో 1 లక్ష రూపాయల క్యాష్, పూణే సిటీకి చెందిన స్థిరాస్తి డాక్యుమెంట్, నిజామాబాద్ సిటీలోని కమర్షియల్ కాంప్లెక్స్ డాక్యుమెంట్లు దొరికాయి. ఇంట్లో నిర్వహించిన సోదాల్లో మొత్తం కలిపి నరేందర్కు 17 స్థిరాస్తులున్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. నగదు, నగలతో పాటు డాక్యుమెంట్లన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ ఆఫీసర్స్. రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారం మొత్తం 6.07 కోట్ల సొత్తును గుర్తించామన్నారు. తమ్ముడు, తల్లితో పాటు అత్తగారింట్లో నిర్వహించిన సోదాల్లో ఏమీ దొరకలేవన్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు తేల్చిన ఏసీబీ అధికారులు దాసరి నరేందర్ను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. నరేందర్ మున్సిపల్ లో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ ఆఫీసర్, అతని దగ్గర అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం అందింది. దాన్ని అందుకున్న మేము ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో సుమారుగా దాదాపు 2,93,00,000 నెట్ క్యాష్ తో పాటు 51 తులాల బంగారము మరియు దాదాపుగా 2 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీసు, అది కాకుండా 1,10,00,000కు సంబంధించిన బ్యాంక్ డిపాజిట్స్ను నరేందర్ ఎవరైతే ఉన్నారో అతను విచారించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. తండ్రి అకాల మరణంతో కారుణ్య నియామకం కింద నిజామాబాద్ మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్గా దాసరి నరేందర్ ఉద్యోగం ప్రారంభించారు. తర్వాత ఒకే సెక్షన్లో ఆర్ఐగా, సూపరింటెండెంట్గా ప్రమోషన్ పొందాడు. ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లకు ప్రాపర్టీ ట్యాక్స్ ఫిక్స్ చేయడంలో నరేందర్దే కీ రోల్. నిజామాబాద్ మున్సిపాలిటీ హోదా నుంచి కార్పొరేషన్ స్థాయికి మారింది. చాలా మార్లు ట్రాన్స్ఫర్లు జరిగినా తన పలుకుబడితో 28 ఏండ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నాడు నరేందర్. పాలకవర్గంలోని కొంతమంది సభ్యులు నరేందర్కు సపోర్ట్ చేసేవారని టాక్. ప్రతిరోజు ఇంటికి 1 లక్షకు తక్కువ కాకుండా లంచం పట్టుకెళ్లేవాడనే ప్రచారం ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైంలో దాసరి నరేందర్ పై మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయన్ను బోధన్ మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ చేసినా రద్దు చేయించుకొని మరీ నిజామాబాద్ వచ్చాడు. గతంలో అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్ కూడా అయ్యాడు. మళ్లీ తన పలుకుబడితో పోస్టింగ్ తెచ్చుకున్నాడు. నరేందర్ పై గత కొన్ని రోజులుగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్తో ఇంటిపై దాడులు చేశారు. ఎవరిని ఇంటి నుంచి బయటకు వెళ్లనీయకుండా పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 5 దాకా సోదాలు నిర్వహించారు.